హాయ్. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఈయన నిన్న ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. అదేంటి అంటే వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి సనాతన ధర్మానికి సపోర్ట్గా ఇచ్చాడు. సో డెఫినెట్గా ఇది వెల్కమ్ చేయదగ్గ అంశమే. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే ఇప్పటికీ హిందువులకి లేదా సనాతన ధర్మానికి సపోర్టింగ్గా మాట్లాడుతుంది తప్పితే హిందూ పార్టీలమని హిందువులలో ఉంటున్నాం మేమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా సనాతన ధర్మానికి వ్యతిరేకంగాను, హిందూ ధర్మానికి వ్యతిరేకంగాను, హిందూ ప్రజలకు వ్యతిరేకంగాను ఒక విధంగా పనిచేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి కమర్షియల్గా బెనిఫిట్స్ ఏం చేస్తాయి, వాళ్ళ పార్టీ విధానాలకు ఏం బెనిఫిట్ చేస్తాయి అనే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే హిందూ ప్రజలకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు బీజేపీ తప్ప మరొకరు లేరు. ఇప్పుడు మళ్ళొక నాయకుడు వచ్చిండు అంటే అది పవన్ కళ్యాణ్. డెఫినెట్గా ఇది వెల్కమ్ చేయదగ్గ అంశమే. ఆయన లడ్డూలో ఏదైతే ఏమంటుంది దాన్ని బీఫ్కు సంబంధించిన అవశేషాలు అయి ఉండొచ్చు, లేదా కొవ్వుకు సంబంధించినటువంటివి ఇలాంటివి ఉన్నాయన్నప్పుడు ఫస్ట్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించిన వ్యక్తి, అలాగే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన వ్యక్తి, అలాగే తన కూతురితోటి డిక్లరేషన్ చేయించి మరి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన వ్యక్తి. ఇలాంటి డెఫినెట్గా ఆయన ఒక కాంట్రవర్సల్గా హిందూ ధర్మానికి సపోర్టివ్గా ఆయన చేస్తున్న విషయాలు డెఫినెట్గా వెల్కమ్ చేయదగ్గ అంశమే. అలాగే వచ్చేసి మరొక విషయం ఏంటి అంటే ఆయన డెఫినెట్గా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళతో పోరాటం చేస్తాను అని చెప్పడం, ఇలాంటి విషయాల మీద ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అలాగే ఆయన ముందున్నటువంటి ఆయన ఏమంటుంది దాన్ని ఫ్యాన్ సముదాయాన్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఈరోజు మీరు ఎలక్షన్లు అనే విధంగా బిహేవ్ చేయకండి, లేదా సినిమా ఫంక్షన్ అని బిహేవ్ చేయకండి, డెఫినెట్గా సనాతన ధర్మాన్ని మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చారు. అలాగే సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఆయన వ్యతిరేకిస్తాను అని చెప్పారు, దాని మీద పోరాటం చేస్తానని చెప్పారు. అలాగే భారతదేశ పరంగా ఒక చట్టాన్ని, ఒక సంఘాన్ని, ఒక సమూహాన్ని తయారు చేయాలన్న విధంగా ఆయన మాట్లాడారు. డెఫినెట్గా ఇది ఆయన కట్టుబడి ఉంటే మాత్రం ఈ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, భారతదేశానికి చాలా మంచి జరుగుతుందని మనం ఆశించవచ్చు. సరే, భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడాల్సింది. ఆయన ఏ విధమైన మాటలు కట్టుబడి ఉంటాడో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.